ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరు? స్వయంగా మీరే. ఇది ఖచ్చితంగా మీకోసం. ఎందుకు? ఎందుకంటే మీరు జన్మించి మీ నేత్రాలు తెరిచి ప్రపంచంలోకి వస్తారు. అప్పుడే మీరు ఈ ప్రపంచాన్ని చూడగలరు, అనుభవించగలరు. ఇక్కడి భావాలను, ఇక్కడి వ్యక్తులను అప్పుడే అనుభవించగలరు. ఒకవేళ మీరు లేకపోతే ఈ ప్రపంచం యొక్క ఉనికి మీకు శూన్యం కదా. మీరు లేకపోతే ఈ ప్రపంచం మీకోసం లేనట్టే కదా. కానీ ప్రజలంటారు ఈ విషయం అయితే నిజమేనే. వారి ప్రకారం అయితే నేను స్వార్థపరుణ్ణి కావాలి కదా, అహంకారం ఉండాలి. ఎందుకంటే నా కోసం నేనే అన్నీను. ఆలోచించే ఈ దారిని మార్చి చూడండి. మీకోసం ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరు? స్వయంగా మీరే. ఆ వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఆలోచించి చూడండి. ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేయండి. అందరూ కలిసి శ్రమించండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఒకవేళ అవసరమైతే, దానికి ఎక్కువ అవసరమైతే ఈ విషయం మీ మనసులో ఇప్పుడు ఈ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. నేను నా ప్రియమైన వారిని లేదా నా సహచరులను కోల్పోతానేమోనని. ఈ భయం ఎల్లప్పుడూ మనసులో ఉండకూడదు. ఒకవేళ భయం ఉంటే ఈ విషయం గురించి ఎవరైతే ప్రజలు నా జీవితంలో నుంచి నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారో వారిని ఆపుతూ నన్ను నేను పోగొట్టుకోవాలనుకోవడం లేదు. నా ఉనికిని పోగొట్టుకోలేను. నా వ్యక్తిత్వాన్ని, నా ఆలోచనని, నా కరుణని పోగొట్టుకోలేను. కాబట్టి ఈ భయాన్ని త్యాగం చేయండి. నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.